మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. 2025 డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి డిసెంబర్ మాసం అనుకూల మాసంగా చెప్పుకోవచ్చు. ఎక్కువ గ్రహాలు సుఫలితాలను అందిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు డిసెంబర్ నెల 15 తర్వాత పంచమ భావం నుంచి అనగా వృశ్చిక రాశి నుంచి షష్టమ భావంలోనికి ప్రవేశిస్తున్నాడు. ఈ రకంగా సూర్య భగవానుడు షష్టమ భావంలోనికి ప్రవేశించడం వల్ల మీరు పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. అధికారుల అండదండలు అందుకుంటారు. తండ్రి ఆశీస్సులతో ఆస్తిపాస్తులు సంపాదించుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం కానీ ప్రభుత్వం నుంచి ఆదాయం కానీ అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. అభినందనలు కూడా అందుకుంటారు. ఈ రకమైనటువంటి విజయ పరంపరతో కూడినటువంటి ఒక సంతోషాన్ని మీరు ఈ సూర్య భగవానుడు షష్టమ భావంలో సంచరించడం వల్ల కర్కాటక రాశి వారు మీరు సంతోషించే పరిస్థితి కనిపిస్తుంది. ఇక పంచమ దశమాధిపతి అయినటువంటి ఈ కుజుడు డిసెంబర్ నెల 7 తర్వాత షష్టమ భావంలో ధనుసు రాశిలోనికి ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా ప్రయాణం చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు పూర్తి ఆదాయాన్ని ఆనందాన్ని అందుకుంటారు. భూముల నుంచి లాభాలు అందుకుంటారు. వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. సంతానం విషయంలో లాభాలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. ఇక తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా చతుర్థ భావంలో తులారాశిలో సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ బాగుంటుంది. కుటుంబం కోసం తన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాలు కానీ బ్యాంకు లావాదేవీలు కానీ రుణ సదుపాయాలు కానీ మీకు సానుకూలంగా ముందుకు తీసుకెళ్తాయి. అలాగే మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది. సమాజంలో ఒక రకమైనటువంటి మంచి పేరు ప్రఖ్యాతులను మీరు తెచ్చుకోగలుగుతారు. మీ మంచితనం విస్తరిస్తుంది. లేకపోతే మీ వ్యాపార సంస్థలు కానీ మీ ఉద్యోగ నిర్వహణ కానీ మరింతగా 10 మందికి తెలిసి మీకు మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు డిసెంబర్ నెల 5 వరకు జన్మరాశిలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలత లభిస్తుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. ఇక చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ డిసెంబర్ నెల 20 వరకు పంచమ భావంలో వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా ముందుకు వెళ్తారు. శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబం కోసం అతను వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి లాభాలను అందుకుంటారు. ఈ రకమైనటువంటి సంతోషాన్ని లాభాన్ని మీరు ఈ శుక్రగ్రహ సంచారం వల్ల అందుకుంటారు కర్కాటక రాశి వారు. మరి 2025 డిసెంబర్ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి సూర్య భగవానుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి. అనుకున్న పనులను పూర్తి చేసుకోగలుగుతారు. రావాల్సిన ఆదాయాన్ని చేతికి అందుకుంటారు. మీరు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోగలుగుతారు. మరి 2025 డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి కొన్ని గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఇబ్బందుల్ని ప్రతికూలతల్ని ఇచ్చేటువంటి వాతావరణం ఉంది. ఈ ప్రతికూల గ్రహాల యొక్క పరిశీలన కార్యక్రమంలో భాగంగా 2025 డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు డిసెంబర్ 5 తర్వాత వ్యయంలోనికి ప్రవేశిస్తున్నాడు. ఈ కారణం చేత డిసెంబర్ 5 తర్వాత విద్యా సంబంధమైనటువంటి విషయాలు మీకు ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఖర్చులు పెరిగిపోతాయి. అలాగే ఆదాయం తగ్గడం, లేకపోతే ఉన్న ఆదాయానికి మించినటువంటి ఖర్చులు మీరు చేయాల్సిన పరిస్థితి, అలాగే సమయం కూడా ఎక్కువగా పని చేసే విధానంలోనే ఖర్చు చేయాల్సిన వాతావరణం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భాగ్యములు మీనరాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామి విషయంలో కానీ వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ జన సంబంధాలతో కానీ మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. పనివారి సహకార లోపం కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో నష్టాలకు రావడానికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక అష్టమ భావంలో కుంభరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం ఉంది. ఈ డిసెంబర్ మాసంలో అంతా కూడా అష్టమంలోనే రాహు సంచరించడం వల్ల మీరు దుబారా ఖర్చులు చేయడం కానీ, లేకపోతే అనవసరంగా సమయాన్ని వృధా చేయడం కానీ,
లేకపోతే విదేశీ వ్యవహారాలు ప్రతికూల ఫలితాలను ఇవ్వడం కానీ, లేకపోతే మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల మీరు మోసపోయి ఆర్థికంగా నష్టపోవడం కానీ, ఈ రకంగా అశాంతికి గురయ్యి మీరు అనారోగ్యం పాలయ్యేటువంటి పరిస్థితి ఈ అష్టమ రాహు కల్పిస్తున్నాడు. అలాంటి ఫలితాలను ఇస్తున్నాడు. మీరు అందుకు జాగ్రత్త వహించాలి అని చెప్పవచ్చు. ఇక ద్వితీయంలో సింహరాశిలో కేతు సంచారం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, నిరాశ, కొన్ని కార్యక్రమాలు చేయడానికి మీకు ఆటంకాలు కూడా ఎదురవుతాయి. స్థిరాస్తులు కానీ సొంత వ్యాపారాలు ఉంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ డిసెంబర్ మాసంలో కనిపిస్తుంది. మరి 2025 డిసెంబర్ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి డిసెంబర్ 5 తరువాత గురువు, నెలంతా కూడా భాగ్యములో శని భగవానుడు, అలాగే నెలంతా కూడా అష్టమంలో రాహువు, అలాగే నెలంతా కూడా ద్వితీయంలో కేతువు ప్రతికూలంగా సంచరిస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తోంది కనుక ఈ 2025 డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వారు తప్పనిసరిగా కొన్ని పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఈ పరిహార కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ద్వితీయ భావంలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి, మీరు అష్టమ భావంలో ఉన్నటువంటి రాహు దోషం నుంచి బయటపడడానికి, ఈ కాలసర్ప దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది కనుక ద్వితీయ కేతువు, అష్టమ రాహువు, తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రంలో శ్రీకాళహస్తీశ్వర స్వామిని, జ్ఞానప్రసూన అమ్మవారిని దర్శించుకుని ఆ ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు ఈ ద్వితీయ కేతు దోషం నుంచి, అష్టమ రాహు దోషం నుంచి, పూర్తిగా కూడా ఈ కాలసర్ప దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంతటి దూరం వెళ్ళలేని వారు నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి, అలాగే కనకదుర్గాదేవిని దర్శించి అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించి శ్రీదేవి కట్కమాల స్తోత్రం చదువుకోవడం వల్ల కూడా కొంతవరకు ఈ రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరి భాగ్యములో శని సంచరిస్తున్నాడు. ఈ భాగ్యములో శని మీకు కాస్త ఇబ్బందికర వాతావరణాన్ని, ప్రతికూల ఫలితాలని, పనివారి సహకార లోపాన్ని ఇస్తుంది కనుక తప్పనిసరిగా శనివారం రోజు ఆంజనేయ స్వామిని దర్శించండి, సుందరకాండ పారాయణం చేయండి. ఆంజనేయ స్వామికి వడమాల పూజ కానీ, సింధూర పూజ కానీ, తమలపాకుల పూజ కానీ చేయండి. నిరంతరం సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు కానీ, గోవులకు కానీ శనివారం రోజు ఆహార పానీయాలను అందించడం వల్ల మీరు మరింతగా మంచి ఫలితాలను పొంది ఈ భాగ్య శనిదోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక వ్యయములో గురు సంచారం ఉంది. డిసెంబర్ 5 తర్వాత కర్కాటక రాశి వారికి ఈ మిథున రాశిలో సంచరించేటువంటి గురువు మీకు 12వ భావంలో వ్యయంలో ఉన్నాడు కనుక ఈయన ఇచ్చేటువంటి ప్రతికూల ఫలితాల నుంచి బయటపడడానికి, గురువును అనుకూలపరచుకోవడానికి మీరు దత్తాత్రేయ స్వామివారిని దర్శించండి. దత్తాత్రేయ స్వామివారి దర్శనంతో పాటు స్వామివారి యొక్క జీవిత చరిత్ర అనగా గురు చరిత్రను పారాయణం చేయండి. అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి శనగలను నైవేద్య సమర్పణ చేయండి. అలాగే శనగలను గురువులకి గురువారం రోజు దానం చేయండి. పసుపు వర్ణ పండ్లను మీకు విద్యాబుద్ధులు చెప్పిన గురువులకు దానం చేసి వారి పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు అందుకోండి. మరి 2025 డిసెంబర్ మాసంలో ఈ కర్కాటక రాశి వారు ఈ చెప్పినటువంటి పరిహారాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలన్నీ పాటిస్తూ, అనగా చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ ఆర్థిక అభివృద్ధిని పొంది అందరూ కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.